హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఎంతమందికి ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళు పిరికి పందల్లాగా నబీల్కి భయపడి, నబీల్తో పాటు శక్తి క్లాన్కి భయపడి అక్కడ రూల్స్ ప్రకారం అనర్హుల్ని తీసేయమంటే బ్రెయిను, బుర్ర, అనాలిసిస్ ఏదైనా ఉన్నవాళ్ళు సెన్సిబుల్గా ఆలోచించారు. ఎవరైనా అనర్హుల్ని తీసేయమని క్లియర్గా పర్టికులర్గా నొక్కి నొక్కి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కూడా 2-3 సార్లు అనర్హులు అంటున్నా కూడా నబీల్ ఏ రకంగా అనర్హులు అవుతారా అని ఎంతమందికి అనిపించిందో ఈ వీడియోకి లైక్ చేయండి. దాంతోపాటుగా మణికంఠ అంత క్లియర్గా కరెక్ట్గా మాట్లాడుతూ ప్రతి చోట జనాల పాయింట్లో ఏమైంది, నబీల్ని ఎలా తీసేస్తారు అన్నట్టుగా అతను చెప్తుంటే లైవ్ కూడా చూశాను. ఎపిసోడ్లో ఇంత వేశారు, ఇంత అక్కడ జరిగింది ఇంత అయితే అది మొత్తం క్లియర్గా చెప్తాను. ఎపిసోడ్లో లేపేసిన మెయిన్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో టచ్ చేస్తాను. మణికంఠ మాట్లాడే ప్రతి పాయింట్ రైటు, కానీ నలుగురు కలిసి మణికంఠని పిచ్చోడ్లాగా చేసేసి మైకి సిరి కొట్టి తల బిక్కుండేలాగా చేశారు కదరా. నేను ఎలిమినేట్ అవుతాను బిగ్ బాస్ అని కూడా అరెస్టుడు లైవ్లో. వాటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడదాం. ఎంతమందికి మణికంఠని పిచ్చోడిని చేశారు కదా అన్న ఫీలింగ్ ఎంతమందికి వచ్చిందో కూడా వీడియోని లైక్ చేయండి. చూద్దాం. నేను క్లియర్గా ప్రతి వీడియోలో ఈ మధ్య రిక్వెస్ట్ చేస్తున్నా, అంతకుముందు ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు. ఏం జరుగుతుందంటే నేను ఎంత పెద్దగా గొంతు చించుకొని మాట్లాడుతున్నాను, నాకు డబ్బులు వస్తాయి, కానీ ఆ ఎఫర్ట్స్కి, ఆ ప్యాషన్కి మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తూ కొన్ని కామెంట్లో ఒక లైక్ వేశారంటే ఇంకా యాక్టివ్గా, ఇంకా ఓవర్గా, ఇంకా కామెడీగా చెప్పడానికి ట్రై చేస్తాను. దయచేసి లైక్లు, కామెంట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ప్రతి వీడియోలో అడుగుతూనే ఉన్నా. దాంతోపాటుగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది. ఈ వీడియో అయిపోయిన అదిరిపోయే రీల్ వస్తుంది, చూద్దాం. ఒకసారి ఫాలో అవ్వండి. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వద్దాం. థంబ్నెయిల్లో ఎంతమందికి సోనియా టీమ్, సోనియా క్లాన్ అని పెట్టినా చూస్తారా, అదే సోనియా టీమ్ అని పెట్టాను చూస్తారా. నాకు నిఖిల్ చీఫ్, నిఖిల్ టీమ్ లీడర్ అన్న ఫీలింగ్ అస్సలు కలగలే. ఈరోజు లైవ్ చూసిన వాడికి ఊరికి కలిగి ఉండదు. లైవ్ చూసిన వాళ్ళు అందరూ అరాచకంగా ఫీల్ అయి ఉంటారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ నిఖిల్, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది. మనకంటే మాట్లాడుతుంటే అంటే పృథ్వీ మాట్లాడబోతుడు, సోనియా అంటే చేయి మీద ఆపంటది, చేయి మీద రుద్దుద్ది, ఆగిపోతాడు, మళ్ళీ కూడా రుద్దుద్ది, ఆగిపోతాడు, మళ్ళీ చీఫ్ మాట్లాడుతున్న ఆపద్ది, చీఫ్కి సలహాలు ఇస్తుంది. చీఫ్ ఏం చేస్తాడు తెలుసా? చీఫ్ ఎవరు? నిఖిల్ కదా, నిఖిల్ అంట. నిఖిల్ చీఫ్, సోనియా ఇక్కడి నుంచి చీఫ్ అనమాట మన దృష్టిలో. నిఖిల్ ఏం చేస్తాడు? చీఫ్ అయిన నిఖిల్ సోనియా నడతాడు. ఎలా చెప్తే బాగుంటుంది? బిగ్ బాస్ అడిగినప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేస్తే బాగుంటుందని ఏమన్నా పాజిటివ్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేశాడు అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా నిఖిల్ క్లాన్ని. ఎన్నెన్ని హైలైట్ పాయింట్స్, ఎక్సలెంట్ పాయింట్స్ నబీల్ మణికంఠనే బూస్ట్ ఇస్తూ నువ్వేం భయపడద్దు మచ్చా అన్నట్టుగా బాగా మాట్లాడితే మోటివేట్ చేసేది లేపేశాడు. నబీల్ ఏం పెద్ద స్ట్రాంగ్ ప్లేయర్, నబీల్ని మనతో కంపేర్ చేయొద్దని సోనియా అన్న మాటలు లేపేశాడు. ఇలా బొచ్చెడు మాటలు లేపేశారు. ఆ లేపేసిన ప్రతి ఒక్కటి నేను గుర్తు చేస్తూ మాట్లాడతాను. క్లియర్గా ఈ వీడియో మొత్తం చూడండి. మీకు ఖచ్చితంగా మణికంఠని పిచ్చోళ్ళని చేశారు అన్నదానికి ఏమేం పాయింట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి క్లియర్గా ప్రూవ్ చేసి మాట్లాడతా. అన్నీ లేపేసినంత మాత్రం మనం లైవ్ చూడట్లేదా, మన కాళ్ళు లేదా ఓడాలి కాడ అన్నీ చెప్తా. చాలా క్లియర్గా మాట్లాడదాం. నాకు షాక్, ఏరా స్వామి ఎపిసోడ్లో అసలు మీనింగ్ఫుల్గా ఏమి లేకుండా మొత్తం వాళ్ళకి పాజిటివ్గా వేసుకున్నారన్న ఫీలింగ్ వచ్చింది. ఏమైందంటే ఇక్కడ క్లియర్గా జరుగుతుంది ఒకటేగా, మధ్యలో వచ్చినప్పుడు కూడా చెప్తాను కానీ స్టార్టింగ్ కూడా చెప్తున్నా ఏమేమి ఉండబోతుంది ఈ వీడియోలోని. సోనియాకి నబీల్ అంటే నచ్చట్లా. నామినేషన్ చేసిన క్షణం నుంచి నబీల్ అంటే ఇంత కూడా పడట్లేదు కాబట్టే కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి 120-130 కెమెరాల మధ్యలో ఆడిన వాడిని ఆడామని చెప్పాలి. ఆడినా కూడా ఆడలేదని చెప్తే ఏమని చెప్పాలా? నబీల్ మనతో పోల్చబాక, నబీల్ అసలు స్ట్రాంగే కాదన్నట్టుగా మాట్లాడి ఆ తర్వాత వస్తే నబీల్ని తీసేయమని చెప్పి అనర్హుల్లో నబీల్ని పెట్టి ఇలా పెడితే అసలు అనర్హుల్లో నబీల్ని పెట్టేది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమంటారు డిస్కషన్లోనే అవన్నీ చెప్తలే. ఏమిలే, నబీల్ అంటే పడదు, సోనియాకి సీత అంటే పడదు, ఇంక వాళ్ళిద్దరిని తీసేయాలా, వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టాలంటే ఏం చేయాలా? నబీల్ని తీసేయాలా. నబీల్ని తీసేస్తే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారు. క్లాన్ చీఫ్ మెంబర్ని మనసు మార్చి, నిఖిల్ని మనసు మార్చి నబీల్ వైపుకి ఎలా స్టెప్పులు వేయించారనేది కూడా చెప్తాను. నబీల్ ఫస్ట్ ఏమనిండు, తర్వాత ఎలా మాట మార్చి ఎంత తుప్పాస్ గేమ్ ఆడుతున్నాడు నిఖిల్ బాబు, ఎంత తుప్పాస్ గేమ్ ఆడుతున్నాడు అనేది క్లియర్గా ప్రూవ్ చేస్తా. సీత దగ్గర ఒక మాట చెప్పాడు, అక్కడ ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఒక మాట చెప్పాడు. అడుగడుగున మాట మార్చేది, అడుగడుగున సేఫ్ గేము, అడుగడుగున అందరినీ సాటిస్ఫై చేసే గేము. ఏమిలే, సింపుల్. వాళ్ళ కాడికి పోతే వాళ్ళ మాట, వాళ్ళు ఏది చెప్తే అది ఓకే, వీళ్ళ కాడికి పోతే ఏది చెప్తే అది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. పాపం ఆయనకి వాళ్ళు సాటిస్ఫై అయ్యి హ్యాపీగా మా నిఖిల్ అనుకోవాలి, మాట్లాడుతాడు. అన్నీ పోయిన తర్వాత మళ్ళీ సోనియా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని కొన్ని సంవత్సరాల క్రితం మన దగ్గర కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే రాజకీయాలు ఎలా ఉండేయంటే అధిష్టానం అనేది ఉంటుంది చూసారా,
అధిష్టానానికి కలిపి ఏది కావాలని అధిష్టానానికి పోవాలి. ఆ అధిష్టానం అయింది అక్కడ, సోనియా గారు అధిష్టానం. వీళ్ళందరూ డిస్కషన్ చేస్తారా, సీతాకు ఓకే చెప్తాడా, నబీల్ని తీము, టఫెస్ట్ పర్సన్ ఫిట్టెస్ట్ పర్సన్ కదా ఉండాలి, ఫిట్టెస్ట్ పర్సన్ తీస్తే ఎట్లా వైల్డ్ కార్డ్ విషయంలో అనేసి యాక్సెప్ట్ చేసి వెళ్తాడు. అడవి మొత్తం మార్చేస్తాడు. మాట్లాడదాం, స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. అరాచకం ఎపిసోడ్లో ఎంత మెయిన్ పాయింట్ లేపేశాడు తెలుసా? ఆ మెయిన్ పాయింట్ ఏందో కూడా చెప్తా. ఎపిసోడ్ స్టార్టింగ్లో డైరెక్ట్ టాస్క్, బెలూన్ టాస్క్ వచ్చాడు. ఇక్కడ కూడా ఒకటి లేపేశాడు. ఏమి లేపేశాడు? టాస్క్ అయిన తర్వాత ఇక్కడ ఆ నైట్ ఓకేలే, ఇంకో తర్వాత లేపేసింది బెలూన్ టాస్క్. అదే వెనక్కి కూర్చొని ఇలా పెట్టి ఎక్కువసేపు చేతులు హోల్డ్ చేసి ఆ ప్రోమోల్లో ఉన్న చూస్తారా, ఆ టాస్క్ వచ్చింది. ఆ టాస్క్లో సీత ఎవరు ఆడాలనుకుంటున్నారు అడుగుతారు. అట్టొకరు ఇట్టొకరు ఆడాలి కాబట్టి సీత అడిగితే ఆదిత్య గారు నేను అంటాడు. ఆదిత్య గారు అన్నిటికీ అంటారు. లైవ్లో కూడా వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఈ ఆట అయిపోయిన తర్వాత కూడా ఆదిత్య గారు మనోడు నబీల్ దగ్గరికి పోయి నేను ఆడాల్సింది నా ఎక్సర్సైజ్ రోజు అదే, నేను ఆడున్నా కూడా బాగా చేసినవాడిని అంటాడు. నబీల్ పోయి సీత ఏంట అన్న నేను ఆడతాను ఆడుండాల్సింది అంటాడంటే ఆయన అన్నిటికీ అట్టే అంటాడు. నిన్న కూడా అదే బిర్యానీ నేనైతే తినేవాడిని అని చెప్పి పోయి సుకుమారంగా తింటా ఉండు. 40 నిమిషాలు ఓకే ఎనఫ్ ఈజీగా తినొచ్చని అడిగి అంతా అయిపోయిన తర్వాత 2 hours కావాలి బిగ్ బాస్ అంటాడు. ఆయన అన్నిటికీ అట్టే అంటాడు, ఆడలే పెట్టలే అన్నాడు. అది నిజం. ఇక్కడ కూడా ఆదిత్య గారు నేను వెళ్తాను, నబీల్ ఐ విల్ అన్నాడు. సో నబీల్ పంపించడానికి సిద్ధమైంది. కానీ ఇది ఇక్కడ కూడా మెయిన్ ఏమి లాగేశాడంటే విష్ణు కూడా వెళ్తానంటది. నైనిక ప్రపోజ్ చేస్తుంది విష్ణు వెళ్తాని. సో ఇంకా ఆవిడకి ఏం అర్థం కాక ఏం చేయాలో ఏళ్ళు పెట్టద్ది సీత. ఈ ఏళ్ళు ఎవరు పట్టుకున్నంటే నబీల్ ఏళ్ళు వచ్చిందని చెప్తే ఊరికే చెప్పుంటుంది. నబీల్ వేస్తే స్ట్రాంగ్ కాబట్టి విష్ణు నబీల్లో నబీల్ ఏళ్ళు వచ్చింది, నబీల్ ఆడమంటది. అయిపోయిన తర్వాత ఇక్కడ శక్తి క్లాన్లో కూడా డిస్కషన్ జరుగుతుంది అనమాట, గట్టి డిస్కషన్. దాంట్లో సోనియా నేను వెళ్తానంటది, పృథ్వీ నేను వెళ్తా అంటాడు, నిఖిల్ కూడా వెళ్తానంటే లాస్ట్కి పృథ్వీ 90% కాన్ఫిడెంట్ అంట కదా నువ్వు అంటే 90% కాన్ఫిడెంట్. ఇది బాగా నచ్చింది నాకు. 100% కాన్ఫిడెన్స్ ఓవర్ చేయకుండా ఒక 90% కాన్ఫిడెంట్గా ఉన్నా అంటే సరే నిలమంటారు పృథ్వీని. పృథ్వీ వర్సెస్ నబీల్ జరుగుతుంది. సంచాలకుని సెలెక్ట్ చేసుకోమనేది కూడా చాలాసేపు జరుగుతుంది అనమాట. విష్ణు ఉంటానంటది, విష్ణుని ఉండమని చెప్తారు సీత వాళ్ళు, నాగమణికి అంటే వద్దని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆదిత్య గారిని ఉండమని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఆ టాస్క్ జరిగేటప్పుడు ఇక్కడే ఉంటారు అని ఫస్ట్ అనుకుంటారు. తర్వాత ఏం చెప్తారంటే బిగ్ బాస్ ఇక్కడ ఉండకూడదు, బయట టీవీలో చూడాలనేసరికి ఏమో వీళ్ళకి మోటివేట్ ఇవ్వడానికి, బూస్ట్ ఇవ్వడానికి, అంటే ఎక్సర్సైజ్ బాడీ ఉండో అయితే చెప్తారు కదా, ఇలా పట్టుకో అని సజెషన్స్. అందుకని ఆదిత్య గారు ఉండాలని వీళ్ళు ఫిక్స్ అవుతారు సీత వాళ్ళ టీంలో. ఆ సైడ్ టీంలో నిఖిల్ ఉండాలని, పృథ్వీకి ఫ్రెండ్ బూస్ట్ ఇస్తారని, ఇద్దరు ఉంటారని అనుకున్నారు. లాస్ట్కి బిగ్ బాస్ ఒక్కరే ఉండాలన్న తర్వాత సరేలే అనేసి ఇంక లాస్ట్కి అందరూ నాగమణికంటే ఓకే అన్నారు. చాలాసేపు సోనియా వీళ్ళైతే అసలు ఎలా ఉందో చూడండి, నాగమణికంటే ఏమీ చల్లదు, ఏమీ చల్లనివ్వరు. ఏంది తెలుసా, సంచాలకంగా ఉంటానంటే వీళ్ళిద్దరూ మాట్లాడే మాటలు సోనియా యష్మి, నీ టీం కోసం సాక్రిఫైస్ చేసావు కదా, టీం కోసమే కదా ఇంత దూరం వచ్చావు, టీం కోసమే కదా నువ్వేంటి టీం కోసం ఇంత చేసినాడు, ఇది వదులుకోలేవు, ఇది ఒక్కసారి రా, నేను ఏది రిక్వెస్ట్ చేయరా, సంచాలకంగా తీసే వద్దురా, నిఖిల్ ఉంటాడు రా అంటారు. అతను ఎంత అక్క ఇది ఒక్కటి నన్ను చేయనిండి అక్క ఏందక్క అన్న కూడా ఒప్పుకోరు. లాస్ట్కి యాక్సెప్ట్ చేసి నాగమణికంటే అని పెడతారు. నాగమణికంటే సంచాలకుగా నాగమణికంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి రూల్స్ చెప్తున్నాడు నబీల్. ఆయన టీం అయినప్పటికీ తల తగిలింది, 2 సార్లు తల లేసింది, అతను స్వెట్ తుడుచుకున్నట్టు తల లేపినా కూడా ఇంక అయిపోయింది, డన్ వచ్చేసి అంటాడు డిస్క్వాలిఫై. మళ్ళీ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇద్దరికి ఇచ్చి ఒక మూడు ఛాన్స్లు ఇస్తాను, నీకు 2, పృథ్వీకి ఒకసారి అయింది అన్నాడు. ఇంకంతే, అంత అరాచకంగా ఆడరు, అంత హైలైట్గా ఆడారు. 15 minutes ఉంటే చాలు, వైల్డ్ కార్డ్స్ ఇంకా ఇంట్లోకి రాదు, ఆ వైల్డ్ కార్డ్ క్యాన్సిల్ అవుతుందని బిగ్ బాస్ చెప్పిన 15 minutes తర్వాత నాకు అఫీషియల్గా తెలిసింది ఏంటంటే 3 గంటల సేపు, నాకు సార్ రేపు అనౌన్స్ చేస్తాడు, 2 గంటల 50 నిమిషాలు ఉన్నారంట. అది 3:30 చేసి చెప్పొచ్చు వాళ్ళు. 3 hours కంటిన్యూస్గా పట్టుకున్న విధానం. హీరోలు అంతే, ఈరోజు ఎపిసోడ్కి హీరోలు అరాచకం, మనుషులు కాదు వాళ్ళు, మామూలు పేషెన్స్, మామూలు ఎండ్యూరెన్స్ లేదు వాళ్ళ కాడ. ఫర్దర్గా వీళ్ళిద్దరి ఎండ్యూరెన్స్ అని బిగ్ బాస్ వాడకం మామూలుగా వాడు, చూడండి భలే వాడతాడు. ఇక్కడ వీళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏం తెలుసా, వీళ్ళిద్దరూ ఇలాగే కంటిన్యూ చేస్తూ వెళ్తే, ఇలాగే పృథ్వీ మాత్రం ఆ క్లాన్ నుంచి దూరం అవుతూ వస్తే, నబీల్ ఇలాగే కంటిన్యూ చేస్తూ వెళ్తే అట్లీస్ట్ టాప్ 5కి వెళ్తారు. పృథ్వీ మీద కూడా నాకున్న ఇంప్రెషన్ మొత్తం మారిపోయింది. ఆల్మోస్ట్ బిహేవియర్ వైజ్గా బాగానే ఉంటున్నాడు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నాడు, టాస్కులు బాగా ఆడుతున్నాడు. ఒక్కటి ఆ క్లాన్కి దగ్గరగా ఉండి వాళ్ళది కొంచెం రాసుకొని ఆ బూడిద రాసుకుంటే, అదే సన్యాసి రాసుకుంటే అన్నట్టుగా అలా ఎఫెక్ట్లు వచ్చి కొన్నిసార్లు లూజ్ టంగులు మాట్లాడుతున్నాడు తప్పించి అగ్రెసివ్ అవుతుండు. నార్మల్గా మంచి క్యాండిడేట్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. టాప్ 5 ఉండే అవకాశం గట్టిగా ఉందన్న ఫీలింగ్ వస్తుంది. వీళ్ళిద్దరూ గట్టిగా ఇలాగే ఆడితే, పృథ్వీ మాత్రం వాళ్ళ నుంచి బయటకు వస్తేనే, లేకపోతే కష్టం. అంత బాగా ఆడారు. మధ్యలో బిగ్ బాస్ మంచి కామెడీలు చేశాడు. విష్ణుప్రియ ఫుల్ హ్యాపీ. ఒక సాంగ్ పాడిన తర్వాత పృథ్వీ ఎవరికి డెడికేట్ అనేసరికి విష్ణుప్రియ అంటే విష్ణుప్రియ బ్లష్ అయిపోయింది, చిగురించింది అన్నట్టుగా ఉండింది. ఆ తర్వాత నబీల్ కూడా ఎవరంటే ఇష్టం ఈ హౌస్లో అంటే సీత అన్నాడు. ఇతనేమో ఎవరంటే ఇష్టం అంటే పృథ్వీ వచ్చేసరికి సోనియా అన్నాడు. ఆ తర్వాత ఇతను ఎవరంటే ఇష్టం లేదంటే మణికంఠ అని చెప్తాడు పృథ్వీ. ఈ మనోడు వచ్చేసరికి నబీల్ వచ్చి నాకు నిఖిల్ బిగ్ బాస్ 2 రోజుల నుంచి నాతో మాట్లాడలేదు అనేసి ఇద్దరు బాగా జెన్యూన్గా చెప్తారు. అట్లా చాలా ఎంటర్టైనింగ్గా జరుగుతుంది.
కానీ వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశారు, భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టారు. టూ గుడ్ పర్ఫార్మెన్స్, దీనికి ఎంత పొగిడినా తక్కువే అనేంత పర్ఫార్మెన్స్ ఇది. ఎక్సలెంట్ అంతే వీళ్ళిద్దరు. అరాచకం, సింహాల్లాగా పులుల్లాగా గర్జించి ఆడిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే 3 గంటల సేపు అయిపోయిన టాస్క్ని అంతసేపు పట్టుకోవడం ఇంపాసిబుల్. దీంట్లో నేను ఆల్రెడీ ఒక రీల్లో చెప్పినట్టుగా 1% ఎక్స్ట్రా ఎఫర్ట్స్, 1% ఎక్స్ట్రా అప్రిషియేషన్. ఓడిపోయినప్పటికీ లాస్ట్కి ఓడిపోయింది నబీల్. ఒక్కసారి బిగ్ బాస్ మళ్ళీ సింగిల్ హ్యాండ్తో ఆడాల్సి వస్తుంది అన్నట్లు, సింగిల్ హ్యాండ్తోనే. ఇక్కడ ఒక కామెడీ చెప్పాలి మర్చిపోయినా, బాగా అనిపించింది ఆ కామెడీ. ఏంటంటే మనకంట నువ్వు హెడ్ ఇట్లా పెట్టుకున్నావు తీసేయాల్సిందే డిస్క్వాలిఫై అన్న టైంలో విష్ణుప్రియ ఫన్నీగా వెళ్ళి ఆ డోర్ కాడ బయట కూర్చోన్నారుగా, నాగమణికంట నీ గుండు పగల కొడతా అంటది. మామూలుగా నవ్వురాలి, నేను 10 సార్లు చూస్తుంటాను లిటరల్లీ, నాగమణికంట నీ గుండు పగల కొడతా అనేది. అది ఈవెన్ నాగమణికంట కూడా భయంకరంగా అవుతాడు. సో అది బాగా ఫన్నీగా అనిపిస్తుంది. ఆ తర్వాత నబీలు కంగ్రాచ్యులేషన్స్ శక్తి క్లాన్ అనేసి వదిలేశాడు. సో పృథ్వీ ఇంకా కొంచెం సేపు ఉండేవాడు కూడా 100%, దెర్ ఇస్ నో డౌట్. కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ సంథింగ్, దానికి ఏదో చెప్పాడు, ఏదో టెర్మినాలజీ యూజ్ చేశాడు మణికంఠ. దాంతోపాటుగా తన బ్యాక్ పెయిన్ ఉంది. దాంతోపాటుగా అప్పుడే హాఫ్ అన్ అవర్ క్రితం మనకి లైవ్ చూసినా కూడా తెలుస్తుంది, కరెక్ట్గా అది అయిపోయిన హాఫ్ అన్ అవర్కి ఈ టాస్క్ స్టార్ట్ అయింది. చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఈవెన్ అక్కడ జరిగిన ఒక కన్వర్జేషన్ చెప్తానండి. ఆ టాస్క్లోకి ఇవన్నీ చెప్పాలి, ఎపిసోడ్లో లేపేసిన తర్వాత ఎవరిదైనా కూడా నేను పాజిటివ్స్ ఉంటే చెప్తాను, నెగిటివ్స్ ఉన్నా మెయిన్ చెప్తాను. ఎపిసోడ్లో లేపేసింది ఏంటంటే ఆ టాస్క్ అనౌన్స్మెంట్ చేసి బిగ్ బాస్ బిర్యానీ టాస్క్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా 30 మినిట్స్ లోపలే 30 to 40 మినిట్స్లో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు యాక్షన్ రూమ్కి రాని ఇంకో టాస్క్ ఉందని. అప్పుడు యాక్షన్ రూమ్కి వచ్చే టైంలో నబీల్ని చూసి పృథ్వీ అంటాడు, ఇలా అయిపోతాడేమో పాపం వరుసగా టాస్క్లు అంటుంటే వీడికని, అంటే అంత టఫ్గా ఉంటుంది ఇప్పుడే తిన్నాడు కదా అని. అయినా కూడా బ్యాక్ పెయిన్, ఇప్పుడే కడుపు నిండా తినొచ్చిన నిలబడి ఆడాలంటే ఆ టాస్క్ ప్రెజర్ పెట్టడం చాలా కష్టం. అయినా అంతసేపు నిలబడ్డా నబీల్కి 1% ఎక్స్ట్రా అప్రిషియేషన్ రావాల్సిందే అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు ఎంతమందికి అనిపించిందో మీరే చెప్పాలి కామెంట్స్లో. సో ఇది అయిపోయిందా. దీంట్లో మధ్యలో కూడా బిగ్ బాస్ ఇంకా ఆ హౌస్ మేట్స్ని లోపల రమ్మన్నాడు, ఎంటర్టైన్మెంట్ కోసం అందరూ వచ్చి నిలబడ్డారు. ఆ తర్వాత అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉండిరు. దాంతోపాటుగా ఇంకా ఏం జరిగిందంటే బిగ్ బాస్ అడతాడు నాగమణికంటని ఎవరు గెలవచ్చు అని అడిగితే ప్రస్తుతం అయితే నబీల్ గెలుస్తాడు, నబీల్ ఓడిపోతాడు అనుకుంటున్నాను బిగ్ బాస్. ఎందుకంటే నబీల్ చేతులు కొనుక్కుతున్నాయి, దాంతోపాటుగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ అవి ఇవి. సో నేను అందుకనేసి నబీల్ గెలుస్తాడు, నబీల్ ఓడిపోతాడు అనేసి అనుకుంటున్నాను. జెన్యూన్గా చెప్పాడు, అదే జరుగుతుంది. ఎందుకంటే ఊగుతూ ఉండింది, ప్లస్ బ్యాక్ పెయిన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడే తినేసి వచ్చాడు, ఎప్పటి కూడా ప్రాబ్లం అవుద్ది అని పొట్టకూడదు అన్నట్టు చెప్పాడు. ఆ తర్వాత దీని గురించి మాట మార్చకనేసి బిగ్ బాస్ ఇది అంటారు లైవ్లో, అది తీసేసారులే. బిగ్ బాస్ మాట మార్చకనేసి ఏదో అన్నదానికి ఎక్కువ ఓవర్ థింక్ చేస్తారు నాగమణి, అది అంత ఇంపార్టెంట్ కదా సుత్తి. ఆ తర్వాత సరికి వీళ్ళిద్దరు గెలిచేసిన తర్వాత బిగ్ బాస్ లేపేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే పృథ్వీ గెలవగానే పృథ్వీని శక్తి క్లాన్ అప్రిషియేట్ చేస్తారు బిగ్ బాస్. ఆ తర్వాత వెళ్ళేసి వాళ్ళు అక్కడ వైల్డ్ కార్డ్ 11th వైల్డ్ కార్డ్ క్యాన్సిల్ చేసి వీళ్ళ ఫ్లాగ్ పెట్టుకోమంటాడు. పెట్టుకున్న తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నబీల్ వెల్ ప్లేడ్ అనేసి అనగానే మామూలు హ్యాపీ, డేట్ గుర్తుపెట్టుకోవాలంటాడు, హ్యాపీ ఫీల్ అవుతాడు. 9కి అయితే ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు బిగ్ బాస్ ఈ సీజన్లో. సూపర్ హ్యాపీ అందరూ, వాళ్ళ టీం అంతా వెల్ ప్లేడ్ నబీల్ అన్న తర్వాత అదంతా ఎత్తేసారు. అది అయిపోయింది. తర్వాత ఏమో చాలాసేపు చెప్పేసాను చూడకుండానే, సూపర్ రావడాలు. నెక్స్ట్ రోజు మార్నింగ్ రాధిక సాంగ్ వచ్చిన తర్వాత, ఈ సాంగ్ ఎందుకు వేశారంటే ముందు రోజు నైట్ అదే కదా నైనిక కోసం సాంగ్ పాడమంటే నబీల్ పాడిన పాట నైనిక అనేసి రాధిక పాటలాగా పాడారు. అందుకని అప్పుడే పృథ్వీ రాధిక రాధే అనగానే అందుకని వీళ్ళు తర్వాత రోజు మార్నింగ్ ఇది వేశారు. గుర్తుగా ఉంటుంది కాబట్టి అంత రోజు నైట్ నిద్రపోయే టైంలో జరిగింది కాబట్టి ఆ ఇన్సిడెంట్, ఫన్నీ ఇన్సిడెంట్. సో ఇది వేశారు. తర్వాత ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఒక ఇష్యూ జరిగిందనమాట కుకింగ్ దగ్గర. ఆ కుకింగ్ దగ్గర ఇష్యూ నేను లైవ్ కూడా చూశాను. జరిగింది ఏంటంటే ముందు సీత వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరూ కుకింగ్ రెడీ చేసుకుంటారు, ముగ్గురు అన్ని వెజల్స్ అన్ని రెడీ చేసుకొని వండడానికి ట్రై చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే టోటల్గా అన్నము టిఫిను బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసుకుందామని ఫిక్స్ అవుతారు, ఒకేసారి చేసేస్తాం ఫాస్ట్గానే. ఆ టైంలో నిఖిల్ వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు, మా వాళ్ళకి టీ కావాలి, సో ఒక 10 minutes టైం ఇస్తే టీ పెట్టుకుంటాం, లేకపోతే మేము 1 hour కంటే ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది అని రిక్వెస్ట్ చేస్తే కొంచెంసేపు తర్వాత ఒప్పుకున్న తర్వాత ఒక 2-3 minutes వాళ్ళు డిలే చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా డిలే చేస్తూనే ఉంటే అప్పుడు ప్రేరణ వచ్చి 1-2 సార్లు చెప్పద్ది, ప్లీజ్ రా. ఎవరికి చెప్తుంది? సోనియాకి అసలు సంబంధం లేదు, సోనియాది అసలు విషయమే కాదు. నేను లైవ్లో చూసి ప్రేరణ అనవసరంగా గత్తర పెట్టిందని అనుకున్నా. ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత నిఖిల్ పృథ్వీ హ్యాపీగా నవ్వుకుంటున్నారు, ఈ అమ్మాయి గత్తర పెట్టిందంటే నిఖిల్ పృథ్వీనే కానీ వెలిగించండి అబ్బా అనేసి నవ్వుతా అంటా ఉంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఇది పిల్ల అనేసి నవ్వుకుంటున్నారు. అప్పుడు సోనియా అక్కడి నుంచి చాలా తప్పు. ప్రేరణ టైం ఇచ్చారు కదా, ప్రేరణ ఆగాడు, వెయిట్ ఎందుకు, టైం ఇచ్చారు కదా చేసుకుంటున్నాం, తాగాల్సిన టీ కదా అవి, అలా ఎందుకు గత్తర చేస్తున్నాం అన్నట్టుగా అరిచింది.
కొంచెం గట్టిగానే మాట్లాడిన తర్వాత ప్రేరణ, సోనియా నిన్ను అనలేదు కదా సోనియా, అంటే ఎందుకు అట్లా చేస్తావు, ప్రెజర్ పెడుతున్నావు అంటే నువ్వు ప్రెజర్ ఫీల్ అవ్వద్దు అన్నట్టుగా అంటది. అన్న తర్వాత ఆ ప్రేరణ మీద కోపం చీఫ్ మీద చూపిస్తారు. ఆ చీఫ్తో ఎలా మాట్లాడాలా, ఫ్రెండ్ అయినా వేరే వాళ్ళు ఉన్నారు, ఎంత గట్టిగా మాట్లాడుతూ నీళ్ళు ఎక్కడా అనేసి అడిగిన తర్వాత ఎంత అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సీత వాళ్ళు ఏందే చీఫ్తో మాట్లాడడం, నాకు అర్థం కాదు అట్లా మాట్లాడడం, చీఫ్ ఆవిడ అతనా ఇతనా అన్నట్టుగా అనుకొని ఏమంటాడంటే మళ్ళీ ఏరా పెద్దగా మాట్లాడే కదా, నాకు అంతా ఇట్లా మధ్యలో అట్లా అనిపిస్తే నేను పెద్దగా మాట్లాడతాను సారీ అన్నట్టు, సారీ కూడా చెప్పదు, భుజం మీద ఇట్లేసి ఓదార్చినట్టుగా సంథింగ్ నిఖిల్తో పెద్దగా మాట్లాడడం తప్పు అనిపించింది. ఎందుకు వీళ్ళిద్దరితో మాట్లాడుతున్నప్పుడు ప్రేరణ ఆవిడ ఎందుకు కలగ తెలుసుకోవాలా? ఈ పాయింట్లో మీకు కూడా తప్పు అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత ఇంకొకటి, దీనికి ముందు ఇంకొకటి జరిగిందయ్యా, ఇది ఎపిసోడ్లో లేపేసింది. సీతా మీద కోపంలో ఉందని చెప్పాను చూసారా, సీతా మీద నబీల్ మీద ఎందుకు కోపం అంటే నామినేషన్, సీతా మీద ఎందుకు కోపం అనేది లైవ్లో ఎంత జరిగింది, ఒక్క సెకండ్ కూడా లేదు. బిగ్ బాస్ మామూలుగా చేయట్లేదు. ఏం జరిగింది తెలుసా, సీతా రిలేటెడ్గా నిఖిల్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆ పిల్ల చిన్నపిల్ల, ఎవరైనా సజెషన్స్ ఇస్తే నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. ఎవరి సజెషన్ తీసుకోదు, ఎవరైనా చెప్తే విందో, అమ్మాయి కమాండింగ్ మోడ్లో ఉండాలనుకుంటుంది, అంటే డామినేటింగ్గా ఉండాలనుకుంటుంది. ఎవరైనా డామినేటింగ్ వాయిస్ ఉంటే నన్ను లాంటి వాళ్ళని తీసుకోదు అమ్మాయి, మనతో పెద్దగా ఉండదు, ఆ అమ్మాయి డామినేటింగ్ వాయిస్ అవ్వాలనుకుంటూ ఉంటుంది. సజెషన్స్ తీసుకోవాలా, నేర్చుకోవాలా, అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు అన్నది. అలా అంతా అనుకునేది సోనియా గారే కదా ఈ హౌస్లో, అందరికీ సజెషన్స్ ఇస్తూ అందరూ మన సజెషన్లే తీసుకోవాలంటే ఎట్లా అన్నట్టుగా నీ సీత ఎక్కడ ఉంచావు అట్లా, ఈవిడ అట్లా ఉంది, అందరికీ ఈవిడే సజెషన్స్ అన్నీ తెలుసు అనుకోకూడదు అనేది సీతని అంటుంది. ఈవిడ చేస్తూ సీతని అంటుంటే నేను నవ్వుకున్నా, ఏంది ఇదంతా జరిగింది, నిఖిలేమో అంటుండే అన్నిటికీ. అది అయిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత అర్థమవుద్ది సీత అంటే నచ్చట్లేదు, నబీల్ అంటే నచ్చట్లేదు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోనియా నిఖిల్తో మాట్లాడింది అయిపోయింది. యష్ మీద ఉంది. పృథ్వీ నిఖిల్తో మాట్లాడుతూ మనీని తీయడం రాంగ్ డెసిషన్ అంట. ఇది ఎవరు అయినా ఉంటారంటే విష్ణుప్రియ, ప్రేరణ వాళ్ళిద్దరు ఒకరైనా ఉంటారు. మనకి క్లారిటీ చూపిలే లైవ్లో కూడా, ఎందుకంటే రాంగ్ అంట, వాళ్ళైతే నన్ను తీసేసేవాళ్ళంట క్లాన్లో నుంచి, మనీని తీసేయడం అంటే అది తప్పంట, మనీని అట్లా తీసేయడం అట్లా అనేసి, ఎందుకంటే మనీని తీయడం కొంచెం రాంగ్ డెసిషన్ అనేసి అనుకుంటున్నారు, అది ప్రాబ్లం, అందుకనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పిన తర్వాత వాళ్ళైతే నన్ను తీసేసేవాళ్ళంట, నేనేం ఆడలేదంట కదా అనేసి ఏడుస్తోంది. అది నిజమే కదా, ఈ టాస్క్ వరకు నేను వాళ్ళ టాస్క్ బాగానే ఆడాడు కదా, ఈవిడ ఆడలేదు నిజంగానే. వాళ్ళు నిజంగానే అది అనుకున్నారు, మనీ చాలా తెలివిగా చాలా జాగ్రత్తగా ఆడతారు అన్ని టాస్కులు, ఆ కసి అనేది ఉంటుంది అన్నట్టుగా పృథ్వీ ప్రేరణ అందరితో చెప్తా ఉంటుంది మణికంఠ గురించి. ఈవిడ తీసేద్దాం అనుకున్నారు, దానికి హట్టే ఏడ్చుతుంది. వీళ్ళందరూ వచ్చి ఓదారుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్ కాంతారా క్లాన్లో ఓడారు కాబట్టి కాంతారా క్లాన్ మెంబర్సు మీ క్లాన్ నుంచి ఎంత క్లియర్గా శుద్ధపోసలు దద్దోజనాలు కాకపోతే విష్ణుప్రియ అన్నట్టు, విష్ణుప్రియ ఈరోజు ఇంకా పెద్ద మాట్లాడింది లైవ్లో, రేపు దాని గురించి మాట్లాడదాం. అర్హులు కాకుండా అనర్హులైన ఒక సభ్యుని తీసేయాలి, ఆ తీసేసేది కూడా ఎంత సింపుల్ లాజిక్ చూడు. నిన్నేం చేశాడు, మణికంఠని డైరెక్ట్గా వాళ్ళ టీం మెంబర్సే సెలెక్ట్ చేసి తీసుకోవాలి, శక్తి క్లాన్ వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు కాంతారా టీంలో ఒకరిని తీసేయడానికి కాంతారాకి ఇవ్వాల పర్మిషన్, ఆపోజిట్ టీం అని శక్తికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా, వాళ్ళ బుద్ధి ఎందుకు తెలుసుకుందామని. దట్టు అనర్హులైన వాళ్ళని తీసేయాలని క్లియర్గా నిన్న చెప్పాడు, ఈరోజు చెప్పారు. నిన్న అనర్హులైన వాళ్ళని తీసేనప్పుడు మణికంఠని తీసేశారు కదా, కానీ మళ్ళీ మాట మార్చారులే, వాళ్ళు చిక్కుకోకుండా, వాళ్ళకి ఎఫెక్ట్ లేకుండా, వాళ్ళని నెగిటివ్ అనుకోకుండా మణికంఠ మీద తోద్దాం అనుకున్నారు. మణికంఠ కామ్ ఉంటాడా, మణికంఠ వాళ్ళ మీద దూసేశాడు. లిటరల్గా ఏం జరిగింది మాట్లాడదాం. వీళ్ళు ఏం చేశారు, అనర్హులు అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చాడు, టెస్ట్ చేద్దామనే కదా. వీళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారు, అనర్హులు అన్న తర్వాత నబీల్ని తీసేస్తారా లేదా, ఎలా ఉండబోతుంది అని క్లియర్గా అనుకొని దట్టు ఆ పక్క యష్మి ఉంది. యష్మికి ఖచ్చితంగా నబీల్ అంటే పడదు, ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో టీం అంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, కాబట్టి నబీల్నే తీయించేస్తుంది అనేసి అర్థమయ్యే బిగ్ బాస్ టీము వాంటెడ్గా ఎవరి క్లాన్ వాళ్ళు తీసేసుకున్న నిన్న జరిగిన దానికి ఈరోజు ఆపోజిట్ క్లాన్లో వాళ్ళని శక్తి టీం మెంబర్ని తీసేయమని చెప్పారు. మీరు ఆలోచించుకొని ఎందుకు టెస్ట్ చేయడానికి, అది కూడా అర్థం కాలే వాళ్ళకి క్లియర్గా. ఇంకా ఎపిసోడ్లో లేపేసిన హైలైట్ సీన్ ఏంటంటే, నిఖిల్కి టూ మచ్ నెగిటివ్ వచ్చిండే సీన్ ఏంటంటే అది లేపేశాడు. నేనేమంటానంటే లేపేశాడు అంట ఉడానాల. ఈ లేపేయకుండా ఎట్టుంటారంటే సుత్తి సీన్లు కొన్ని పెట్టారు, ఒక 5-6 నిమిషాలు సుత్తి సీన్లు ఈరోజు. వాటికి మించి కంటే ఈ సూపర్ సీన్లు ఉన్నాయి, సూపర్ ఎపిసోడ్లో సూపర్గా ఫిట్ అయ్యి ఉన్నాయి, అవి తీసేసి సుత్తి అని వేశారు. కాబట్టి కాపాడడానికి వేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఏమైంది తెలుసా, ఈ డెసిషన్ రాగానే బిగ్ బాస్ శక్తి టీం వాళ్ళు ఆలోచించుకుని ఒకరిని తీయండి అనగానే సీత దగ్గర నుంచి పిలిచి నిఖిల్ని తీసుకెళ్ళి పక్కకెళ్ళి, నిఖిల్ ఆలోచించు ఏంటంటే మనం
అజ్ వర్సెస్ అజ్ కాదు, మనం కాదు, అజ్ వర్సెస్ హోమ్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ ఇది. ఓకేనా? ఎవరిని తీయాలి అనేది మీ ఇష్టం, కానీ నేను అది చెప్పదాం అనుకుంటున్నా. అంటే నిఖిల్ ఎంత సింపుల్గా ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ కదా ఇది. ఫిట్గా ఉండే వాళ్ళని, స్ట్రాంగ్ ప్లేయర్ని మనం తీయకూడదు. అది అర్థమైంది నాకు, స్ట్రాంగ్ ప్లేయర్ని తీయకూడదు. నాకు నీ పాయింట్ అర్థమైంది, ఓకే అంటాడు. స్ట్రాంగ్ ప్లేయర్ని తీయకూడదని అతనే చెప్పిపోతాడు, ఆవిడ అందరం కూడా చెప్పదు. స్ట్రాంగ్ ప్లేయర్ని తీయము, ఫిట్ పర్సన్ని తీయము అనేసి చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ మాటలిని, సోనియా మాటలు వాళ్ళందరూ మాటలిని హ్యాపీగా మార్చేసుకుంటాడు. మన క్లాస్ కోసం సరే అని నబీల్ని దిద్దాదన్నమాటాడు. ఈ సీనియర్స్ ఉంటే అరాచకం అయిపోయి ఎపిసోడ్లో జనాలు చూసిన వాళ్ళు ఏంద్ర ఆయన నిఖిల్ ఎలా తయారయ్యాడు అనిపించింది. ఎందుకంటే ఏమి లే అక్కడ నిఖిల్ ప్రాబ్లం ఏంటంటే సీత అనింది కదా, సీతకు నో చెప్పాలంటే కష్టం కదా. ఎవరి దగ్గర వాళ్ళు పాయింట్లు చెప్పాలా, పాజిటివ్గా మాట్లాడేసి వెళ్ళిపోవాలా, ఎగనెస్ట్గా ఏం చెప్పడు. అటు చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మార్చేసింది. ఎంత కాలద్దలకి అదేదో ఇక్కడే చెప్పచ్చు, అలా ఎలా అనుకుంటాం, మా డెసిషన్ మాది, నేను అట్లా ఏమనుకోండి. వాళ్ళు అడగకముందే నేను స్ట్రాంగ్ పర్సన్ తీనని చెప్పి అక్కడ పోయి మాట మార్చాడు. మళ్ళీ నిఖిల్ వర్స్ట్గా ఆడుతున్నాడు. అయిపోయింది కదా, సోనియా వాళ్ళ టీం మెంబర్స్ని కూర్చోబెట్టి శక్తి టీం అంతా డిస్కస్ చేస్తున్నారు. అదేలే మన చీఫ్ నిఖిల్ డిస్కషన్ స్టార్ట్ అయితే, ఇక్కడ చీఫ్ కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేస్తే అక్కడ లైవ్లో చూపించిన ఏంటంటే ప్రతి ఒక్కటి ఆర్గనైజ్ చేసింది, అందరిని నువ్వు చెప్పు అని ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడింది సోనియా. నిఖిల్కి ఆమె కూర్చున్నాడు, నాదేం లేదయ్యా, నేను సోనియా ఏది చెప్తే అన్నట్టుగా. సోనియానే మీరు గమనిస్తే ఎపిసోడ్లో కూడా వేసారు, ఒక సీన్ మాత్రమే. నువ్వేమంటావు నాగమణి గంటనే అడగాల్సింది ఎవరు? నిఖిల్. కానీ ఈవిడ అడిగింది, ఈ లైవ్లో అందరిని అడిగిందిలే. ఈవిడ అడిగితే నీకేం ప్రాబ్లం అనొచ్చు, లైవ్లో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమైపోద్ది. పృథ్వీ మాట్లాడబోతుంటే చేయమని తట్టి ఆగు నేను మాట్లాడతా అనేది ఆపించి, నాగమణి కంటే ఏదో చెప్పబోతుంటే మధ్యలో ఆపించి అందరూ కంట్రోల్ ఆవిడే. ఇక్కడ ఇంకేం జరిగిందంటే నాగమణి కంటే అడిగారు, క్లియర్గా చెప్తే ఇక్కడి నుంచి ఇది అర్థమైతే ఫర్దర్గా ఎపిసోడ్స్ అన్నీ దీని మీదే ఉంటాయి. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ని పిచ్చోని చేయాలని, ఒక కంటెస్టెంట్ని 4 కంటెస్టెంట్స్ కలిపి గైనరి పడగానే మనోడు జుట్టు బిక్కొని పిచ్చి పెట్టినట్టు బిహేవ్ చేసేసరికి ఏం చేస్తాడో అర్థం కాని సిచ్యువేషన్లోకి తీసుకెళ్లారు. చూస్తాడా తెలివిగా అక్కడ జరిగింది ఈరోజు. అక్కడ అది చూసే జనాలకు అర్థమైతే బిగ్ బాస్ టీం కూడా జనాలందరూ ఒకవైపు ఉన్నారు, జనాలకి ఏది తప్పు అనిపించిందో దాన్ని మాట్లాడడానికి భయపడతారు, ఆపోజిట్గా మాట్లాడడానికి. లేకపోతే ఏమవుద్దంటే నాగ్సార్ వచ్చి కూడా శనివారం నాగ్సార్ చేత కూడా నాగమణి కంటే నీదే తప్పు అంటారు ఆ బ్యాచ్ని సపోర్ట్ చేయడానికి అనేది నా బాధ. ఎలా అంటారు, వాంటెడ్గా ఎలా సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేయడానికి ఛాన్సే లేదు అక్కడ. నేను క్లియర్ పాయింట్స్ చెప్తా. ఏం జరిగింది తెలుసా, టీమ్ డిస్కషన్ అప్పుడు సోనియా నువ్వేమంటావు నాగమణి అనింది. ఎపిసోడ్లో జరిగినాయి ఇవన్నీ, దీనికి ముందు చాలా జరిగినాయిలే. మనీ సీత డ్రాప్ అవ్వచ్చు, లేదంటే ఆదిత్య గారిని. సీత ఎందుకంటే సీత దానికి ముందు నన్ను నేనే తీసేయండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఎవరినంటే వాళ్ళు తీసేయొద్దు అన్నట్టుగా నవ్వుతా ఉంటుంది. అంటే సీత ఆల్రెడీ రెడీ ఉంది కదా తీసేయడానికి, ఆదిత్య గారిని కూడా తీసేద్దాం, వాళ్ళిద్దరు ఎవరినైనా తీసేయండి, నా ఒపీనియన్ చెప్పేశాడు. ఒపీనియన్ చెప్పేసిన తర్వాత ఇక్కడ ఎందుకు చెప్పాడు తెలుసా, దీంట్లో మధ్యలో ఇది కూడా చెప్తాడు, నబీల్ని వద్దని కూడా చెప్తాడు. అందుకు కాలింది వాళ్ళకి. అందుకు ఆల్రెడీ వీడు ఎప్పుడు మనకి టీంకి సపోర్ట్ చేయడానికి సెన్స్లో గెలిపారు. ఎందుకంటే నబీల్ని తీసేయొద్దు అని కూడా చెప్తారు క్లియర్గా, ఎందుకంటే అక్కడ ఫిట్టెస్ట్ కదా. సో వాళ్ళు ఒకవేళ అడిగితే ఫిట్టెస్ట్ ఛాలెంజ్ అన్నప్పుడు స్ట్రాంగ్ పర్సన్ తీసేశారంటే కరెక్ట్ కాదు కదా అన్నట్టుగా అడిగితే మనం ఏం చెప్పగలం ఆన్సరు. సో నబీల్ని కాకుండా ఇలా తక్కువగా ఆడేవాళ్ళు. ఆదిత్య గారు పెద్దగా ఆడలేరు కదా, సీత ఆల్రెడీ నన్ను తీసేసుకోండి ఆవిడే అన్నప్పుడు వాళ్ళిద్దరు ఒకరు తీసేద్దామని క్లియర్గా పర్ఫెక్ట్గా మాట్లాడింది నాగమణి కంటనే. కానీ అప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడాడు కాబట్టి, వీళ్ళకి ఎగనెస్ట్ మాట్లాడాడు కాబట్టి, వీడు పిల్లబచ్చగాడు మాట్లాడదు అన్నట్టుగా వాళ్ళకి నచ్చలు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం జరిగింది, నిఖిల్ స్టార్ట్ చేసిండు. ఇక్కడ ఉన్నది నలుగురుమేనా మనం గేమ్స్కి, నబీల్ వస్తున్నాడు ప్రతి గేమ్కి, మనం చూసుకోవాలి కదా వాళ్ళే ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారని తెలియాలంటే నబీల్ని తీసేయాలన్నట్టుగా నిఖిల్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు, తర్వాత నిఖిల్ కూడా మీ ఇష్టం అంటాడు. సీత ఏం చెప్పిందో చెప్తానని కూడా సీత చెప్పింది కూడా చెప్తాడు, అయినా కూడా వాళ్ళు వినరు. తర్వాత శక్తి క్లాన్లో ఉన్నంత వరకు శక్తి క్లాన్ కోసం కదా మనం ఆడాల్సింది. సో మన టీం కోసం చూసుకుందాము, మళ్ళీ రేపు ఏమవుద్దో తెలియదు కదా, ఎలిమినేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కాబట్టి మనం ఖచ్చితంగా మన టీం కోసం ఆడదాం అంటారు. తర్వాత బిగ్ బాస్ అయిపోయింది కదా, ఇక్కడ ఎంత తక్కువ కట్ చేశారంటే చూసారా, షాక్. నేను మొత్తం వాళ్ళకి ఫేవర్గా కట్ చేసుకున్నారు. లైవ్లో ఏం జరిగింది తెలుసా, ఇంత డిస్కషన్ జరగలేదు, ఇంకా అరగంట డిస్కషన్ జరిగింది. అప్పుడు లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏమంటారంటే సరే ఇప్పుడు నబీల్ని తీసేద్దాము, మనం ఏం చెప్దాం, నబీల్ ఆల్రెడీ తన ఎంత స్ట్రెంత్, తను ఎంత స్ట్రాంగ్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి వేరే వాళ్ళని ప్రూవ్ చేసుకున్న దానికి ఇద్దామనేసి ఇలాగే చెప్తాను. నిఖిల్ చెప్తే నబీల్ స్ట్రాంగ్ ఆ పదాలు వాడద్దు, నో అనేసి అంటది సోనియా. సరే ఎలా చెప్పాలంటాడు, అడుక్కుంటుండు. సోనియాకి అడుగుతున్నాడు లిటరల్గా బిగ్ బాస్కి ఏం చెప్పాలని ఆయనే ట్రైనింగ్. అప్పుడు సోనియా అంటది అలా చెప్పొద్దు అని చెప్తే సరే ఇంకేం చెప్దాం, ఇప్పుడు పృథ్వీ ఏమంటారు తెలుసా, అలా కాదు, నబీల్ లాంటి స్ట్రాంగ్ పర్సన్ మా దాంట్లో కూడా ఉన్నాడు అన్నట్టుగా ఏదో చెప్తాడు.
అలా అనద్దురా, నబీల్కి మనతో పోల్చొద్దు, నబీల్ మనతో అంత స్ట్రాంగ్ అంత లేదంటది. నబీల్ స్ట్రాంగే కాదా? ఎందుకు అంత వెటకారం, అంత పొగరుతో కూడిన మాటలు వీళ్ళకి? ఏం చూసుకొని ఎంత మాత్రం ఎరగదీస్తారని. ఇంకొకటి నాకు బాధ అనిపించిన మాట ఏంటంటే, ఎంత నబీల్ స్ట్రాంగ్ కాదన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళనే తీసేసి నబీల్ పెట్టుకోవచ్చు కదా. నబీల్కి ఎందుకు పోసుకోవడం, నబీల్కి ఎందుకు భయపడడం? నబీల్ స్ట్రాంగ్ అని ఒప్పుకొని తీసుకున్నా కూడా జనాలలో కొంత పాజిటివ్ ఉండు. అవునరా స్ట్రాంగ్, పిరికి పందలా చేశారని. ఇంకా పిరికి పందల కంటే ఎక్కువ ఏం చేశారు తెలుసు, నబీల్ స్ట్రాంగ్ అని ఒప్పుకోవడానికి కూడా వాళ్ళు మనసు ఒప్పుకోవట్లేదు. ప్లస్ మళ్ళీ నబీల్ని తీయాలా. నాగమణికంటే నబీల్ని తీయొద్దు, బాగా అన్నోళ్ళని తీసేయండి, కరెక్ట్గా ఉంటుంది. పిరికి పందాలతో ఆడేది, పిరికి పందాలు ఆడకూడదనే సెన్స్లో, మనం టఫ్గా ఉండే వాళ్ళతో ఆడి గెలవాలనే సెన్స్లో. అంటే ఎందుకంటే టాస్క్ అది కదా, వైల్డ్ కార్డ్స్ని ఆపాలి కదా, మనం హోమ్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ కదా అనే సెన్స్లో అతను మాట్లాడితే మాత్రం అతను ఎవరు చల్లనివ్వాల, అడిగి చల్లనివ్వలేదు. తెలుగుకి ఏం చేస్తారు తెలుసా, మణికంఠ డెసిషనే తీసుకున్నట్టు లేస్తే మణికంఠ నువ్వు చెప్పు అని అడుగుతానే ఉన్నారు. అడుగుతున్నారు కానీ అతను చెప్పిన పాయింట్ మీద అతను ఉంచలా. అడిగి సరే లాస్ట్కి మీ ఇష్టం అన్నాడు. మధ్యలో వెళ్ళి జండు బాబు కూడా పూసుకొని వస్తాడు తనలే పుడుతున్నా కానీ. అంత చేస్తారు. అడిగినప్పుడు 2-3 సార్లు చెప్పాడు తన డెసిషన్ అది. తన డెసిషన్ మీద నిలబడకుండా ఇలా డెసిషన్కి వచ్చేంతవరకు అడిగారు. సరే ఒప్పుకున్నారు. లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి ఇది నీట్గా అర్థమవుతుంది. ఇంకా అరాచకాలు జరిగినాయి. ఇప్పుడు చెప్తా. తర్వాత ఏం జరిగిందంటే, ఈ డిస్కషన్లో బిగ్ బాస్ అడుగుతాడు ఎవరైనా తీసేస్తారని. తర్వాత అడిగితే బిగ్ బాస్ నిఖిల్ లేసి నబీల్ బిగ్ బాస్ అనగానే సీత వాళ్ళ టీము బాగా షాక్, చాలా హ్యాపీ, చాలా బాధపడతారు. ఏంద్రా వీళ్ళని. బిగ్ బాస్ చెప్తారు అనర్హులు అని భావించారు. మళ్ళీ కూడా అనర్హులు అని భావించారు కాబట్టి వాళ్ళ క్లాన్ మెంబర్స్ నేను తీసేశారు. సో నువ్వు ఇంక నుంచి ఛాలెంజెస్ ఆడడానికి లేదని చెప్పిన తర్వాత వెంటనే ప్రేరణ చాలా బాగా అడిగింది. ప్రేరణ, మనీని ఎందుకు తీశారు మీరు మీ క్లాన్ నుంచి? సేమ్ రీజన్సా? ఇదే రీజన్స్తో తీశారా మనీని కూడా? అంటే ఏంది, మనీని తీశారు, ఇక్కడ నబీల్ని తీశారు, మనీని కూడా ఇలాగే తీసేశారా అన్నట్టుగా అడిగింది. అడగగానే అంటే సోనియా నిఖిల్ ఇద్దరు మనీ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాను. ఎక్కువ కొంచెం ముందు సోనియానే స్టార్ట్ చేసిందిలే. సాక్రిఫైస్ చేసుకున్నాడు అనగానే మనీ సాక్రిఫైస్ నో అనిండు. అనగానే స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి గొడవ. అంటాడు ఏరా నో అంటున్నావు అనే సోనియా అంటది. ఆ తర్వాత నో అనేసి వెళ్ళిపోతాడు మణికంఠ బయటికి. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం డిస్కషన్ జరుగుద్ది. ఆ తర్వాత నాగమణికంఠ బయటికి వెళ్ళిన తర్వాత నాగమణికంఠ కూడా అల్లాడిస్తారనుకో, అది చెప్తా. నాగమణికంఠ కూడా పాయింట్స్ అల్లాడిచ్చాడు లైవ్లో, అవి కూడా చెప్తా. సీత నిఖిల్కి అడుగుద్ది కెన్ ఐ నో ద రీజన్ అనగానే పృథ్వీ పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి, మీ ఇద్దరు అంటారు. పక్కకి వెళ్ళి మాట్లాడితే సుత్తంతా చెప్తారు లైవ్లో కూడా. ఏందేందో చెప్తుంటారు. అది కాదమ్మా నిన్నది వేరు, ఈరోజు కూడా మాట ఇచ్చావు, నిన్న కూడా నైనికాని అప్రిషియేట్ చేస్తున్నావు, నైనికాని పొగుడుతున్నావు, మనం వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అనుకున్నాం కదా, ఇదేంది మేము మణికంఠని తీసేస్తారు, మీరు ఇక్కడికి వస్తే నబీల్ని తీసేస్తారు, మనం మాట్లాడుకున్నది ఏంటి, ఎట్లా అంటే మా క్లాన్ కోసం చూసుకోవాలి కదా అన్నట్టుగా చెప్తారు. లాస్ట్కి చెప్పిన తర్వాత మణికంఠ సాక్రిఫైస్ చేశారన్నట్టు చెప్తారు. జరిగింది ఏదో చూడండి. ఆ తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత నైనిక నబీల్తో మాట్లాడుతుంటుంది. ఏమని, పాయింట్ లేదు, కాంపిటీషన్ని తీసేసుకుంటున్నారు, నాకు నచ్చలేదనేసి మాట్లాడుతుంటుంది. ఈ అమ్మాయి ఇక్కడేమో నచ్చలే అంటది, ఆడికి పోయి మళ్ళీ అన్నయ్య అంటది, సోనియా నచ్చలే అంటే మళ్ళీ అక్కడ పోయి బాగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి నిబ్బి చేష్టలు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే తెలియట్లేదు, చిన్నపిల్ల చేష్టలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇక్కడేం గైగే అంటది, అక్కడ పోయి అన్నయ్య అన్నట్టు అంటది. టార్చరు. తర్వాత సరిగ్గా ప్రేరణ, వాళ్ళకి తెలుసు అనర్హులు. వాళ్ళకి తెలుగు వచ్చా అసలు, ఈవిడ మేలు పాపం కన్నడ ఆవిడైనా కూడా కన్నడ ఆవిడ తెలుగు వచ్చా అనేటట్టుగా తీసుకున్నారు వాళ్ళు సోనియా వాళ్ళని. తెలుగు వచ్చా అసలు అనర్హులు అంటారు. సచ్ ఈడియట్స్. ఈవిడ నోరు జారి మాట్లాడుతున్నా వాళ్ళకి అది కరెక్టే అనిపించింది. ఒక 10% నాకు. ఎంత నోరు జారి మాట్లాడినా వాళ్ళు అలాగే చేశారు కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు కానీ. ఇంకా తెలుగు రాదా, అనర్హులు అంటే నబీల్ని ఎలా తీసేస్తారు, అది కదా లాజిక్. ఆ తర్వాత నిఖిల్ సీత డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. తర్వాత నబీల్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, నన్ను తీసేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదంటే ప్రేరణ మొత్తం కోవర్డ్స్ అంటే ఏంది, పిరికి పందులనే వెనక నుంచి పొడిచేవాళ్ళని సంథింగ్ ఏదో అనుకుంటా ఇంగ్లీష్లో. కోవర్డ్ బ్యాచ్ అంతా నబీల్. అందుకే బౌల్స్ కడిగివ్వండి వీళ్ళకి వీళ్ళు ఎంత చేస్తున్నారో తెలుసా, మొత్తం పని వాళ్ళ చేత చేయించవచ్చు. సీత ఏం చేసింది తెలుసా, ఉదయం కూడా విష్ణుప్రియ కూడా హట్ అయింది లైవ్లో. ఇదిగో వాళ్ళకి ఏదైనా బౌల్స్ అవసరం అవుతాయేమో, నువ్వు కడగాల్సి వస్తే ఒకవేళ అడిగితేనే, మన కాదు కదా వాళ్ళే కడుక్కుంటారులే అన్నట్టుగా అన్నా కూడా సీత దగ్గరుండి వాళ్ళ చేత అడిగినప్పుడు కడిగిస్తుంది, హెల్ప్ చేస్తుంది. వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. అందుకని నబీల్కి ఇంకా బౌల్స్ కూడా కడిగండి వీళ్ళ చేత, వీళ్ళకి మామూలు కూడా అంటుండు కోపంలో. తర్వాత వచ్చేసరికి బయట నాగమణికంఠతో డిస్కషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ అనమాట. ఏం జరిగిందంటే నాగమణికంఠ ఏమంటే, నేను సాక్రిఫైస్ చేసింది చీఫ్ దగ్గర, అది సాక్రిఫైస్ కూడా కాదు, నేను వెనకాల వాడికి ఒక స్టేబుల్ పాయింట్ ఇచ్చాను, వాడితో నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు, ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఐఎమ్ దేర్ టు సాక్రిఫైస్ అన్నాను. ఆ రోజు జరిగింది ఏంటంటే, ఆ ముందు టాస్క్ ఏదైతే ఉందో
ఆ కర్రల్ని అదే ఆ రాడ్లు పేర్చి ఆ బాల్ వేయాలి కదా, దాంట్లో అందరికంటే దారుణంగా ఎక్కువ టైం తీసుకొని డిలే అయ్యింది నిఖిల్ వల్ల. సో అది క్లియర్, వాళ్ళ టీంకి తెలుసు, నిఖిల్ కూడా తెలుసు. ఆ విషయం మీద ఆలోచిస్తూ ఉంటే, అనవసరంగా నా వల్లే పోయిందనే సెన్స్లో ఆలోచిస్తూ ఉంటే బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తాడు ఒకరిని తీసేయాలి మీ క్లాన్లని. వాటి అన్నిటి గురించి ఒక్కడే ఆలోచిస్తూ ఉంటే మనకంటే వెళ్తాడు, నువ్వు అంత ఆలోచించొద్దు, నువ్వు ఇప్పుడు ఏంటి నీది గిల్ట్ ఫీల్ అయ్యి, అంటే నీ వల్ల లేట్ అయిందని గిల్ట్ ఫీల్ అయ్యి నువ్వేమన్నా అలా రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు, గిల్ట్ తీసుకొని ప్లీజ్, ఓకేనా, రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు, అంటే నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటానని, నిన్ను నువ్వు తీసేసుకుంటానని మాత్రం చెప్పొద్దు అనే సెన్స్లో అంటూ ఉంటాడు. అంటే సంథింగ్ అంటూ ఉంటే నవ్వుతాడు. నవ్వగానే మనకంటే ఏమంటాడంటే, అలా ఆ సిచ్యువేషన్ వస్తే నేను సాక్రిఫైస్ చేస్తాను, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే టీం ముందుకు వెళ్ళడం ఇష్టము, ఎందుకంటే మీరు ఫిజికల్ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు తీసేసుకుంటే ఎట్లా అనే సెన్స్లో అంటాడు. అన్నది మాత్రం క్లియర్. ఇక్కడ అన్నింది అయిపోయిన తర్వాత బాత్రూమ్కి వెళ్తారు వీళ్ళిద్దరు. బాత్రూమ్కి వెళ్ళే మూమెంట్లో బిగ్ బాస్ లెటర్ పంపిస్తాడు. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ నాగమణికంట ఇచ్చేస్తానన్నాడు, మనకంట కూడా ఓకే అన్న సెన్స్లో మాట్లాడుతున్నాడు, ఇది రసవత్తరం అవ్వదు, గొడవ రాదనేసి చెప్పి మీరు మాట్లాడుకోవాలి తప్పించి మీరు ఒకరే సాక్రిఫైస్ చేసేది కాదు, మీ టీం అంతా మాట్లాడుకొని పాయింట్స్ పెట్టుకొని మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళని తీసేయాలి ఏకాభిప్రాయంతో అంటాడు. క్లియరా? ఏకాభిప్రాయంతో అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఏకాభిప్రాయంతో అని చెప్పేశాడు ఆల్రెడీ. ఏకాభిప్రాయం అనే మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ సాక్రిఫైస్ అనే పదం ఎలా వస్తుంది? బిగ్ బాస్ టీం దయచేసి నాకు సార్ చేత కరెక్ట్గా అడిగించండి. ఏకాభిప్రాయంతో మీరు డిసైడ్ చేయమని బిగ్ బాస్ చెప్పిన తర్వాత మళ్ళీ సాక్రిఫైస్ అనే పదం వీళ్ళు ఎందుకు తీసుకొని రావాలి? ఇక్కడ సాక్రిఫైస్ అనే పదం నేను నీ కోసం వెళ్ళిపోతాను, నిఖిల్ కోసం అన్నాడు, నిఖిల్ కోసం, టీం కోసం, నిఖిల్ నిన్ను నువ్వేమన్నా చేసుకుంటావనే సెన్స్తో అంటాడు. నిఖిల్ కూడా నేను చేసుకోవడానికి రెడీ అన్నట్టుగానే యాక్సెప్ట్ చేసి హెడ్ నాడు కూడా చేస్తాడు. అదే అంటే నాగమణికంట ఇంత చెప్పి తర్వాత యష్మి వై డి యు టెల్ దట్, నువ్వు ఎందుకు చెప్పావు సాక్రిఫైస్ చేస్తానని అని చెప్తే పృథ్వీ అక్కడ ప్రేరణ దగ్గర నో అన్నావు, మేము రాంగ్ అవుతాం కదా. నాగా ఎందుకు రాంగ్ అవుతారు మీరు, నాకు అర్థం కావట్లేదు. నేను చీఫ్తో మాట్లాడి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలాప బిగ్ బాస్ చెప్పారు అందరూ కలిసి డిసిషన్ తీసుకొని డిస్కస్ చేసి అని. అప్పుడు మీరు నాకు ఓటేశారు, నేను కూడా నాకే ఓటేసుకున్నాను, అయిపోయింది. ఇతను ఏమంటాడంటే ప్రాసెస్ జరగకముందు బిగ్ బాస్ చెప్పకుండా ఉండుంటే నేను సాక్రిఫైస్ చేసి సాక్రిఫైస్ తర్వాత ఒక ప్రాసెస్సే పెట్టాడు బిగ్ బాస్. మీరు మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో తీసేయమని, మీరు ఏకాభిప్రాయంతో తీసేయమని మీరు పాయింట్స్ చెప్పడం స్టార్ట్ చేసి యష్మి చెప్పిన తర్వాత సోనియా చెప్పిన తర్వాత నా పాయింట్లు నేను చెప్పాను, నేను కూడా నాకే వేసుకున్నాను, అయిపోయింది. త్రూ ప్రాసెస్ జరిగింది. ఎక్కడ సాక్రిఫైస్ ఎక్కడుంది? సాక్రిఫైస్ అంటే ఆ ప్రాసెస్ జరగకూడదు, సాక్రిఫైస్ అనేది లేదంటాడు. మనకంటే చెప్పేసి సాక్రిఫైస్ అంటే నేను వాడి దగ్గర చెప్పినంత వరకు సాక్రిఫైస్, ఇక్కడ ప్రాసెస్ జరిగింది కదా, వేరే ప్రాసెస్ జరిగింది. అది కూడా అయితే నువ్వు ఇక్కడ ఎంత ఇల్లాజికల్గా మాట్లాడింది నేను చెప్తానండి. తర్వాత సోనియా వీ ఓటెడ్ యూ, నీకు నేను ఓటేసాం కదా, కానీ పాయింట్స్ విన్నాక నువ్వు డిసగ్రీ చేసి ఉండుంటే మేము నీ నేమ్ చేంజ్ చేసేవాళ్ళం ఏమంట. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? బిగ్ బాస్ చరిత్రలో 8 సీజన్లు ఉంది. మెజారిటీ సభ్యులు ఎవరినైతే పీకేయాలనుకుంటారో వాడు గయ్యని కుక్కలా గరిచినా సరే మెజారిటీ సభ్యులు వాడు అరుస్తున్నాడు అనేసి వేరే వాళ్ళ పేరు చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఛాన్సే లేదు. అక్కడ నాగమణికంటనే తీసేయాలని ఇద్దరు చెప్పారు ఆల్రెడీ. ఇంకా ఇతను ఆలోచించి గట్టిగా మాట్లాడి నువ్వు పాయింట్స్ డిసగ్రీ చేసావని మాట్లాడి ఉంటే నేను నిన్ను కాకుండా వేరే వాళ్ళని తీసుండే వాళ్ళమేమో అంట మేబీ. సొల్లు ప్రేరణ లోపల అక్కడ నిఖిల్ ఏమంటున్నాడంటే మీరు గెలిస్తే మా క్లాన్ నుంచి పోతారు కదా అంటున్నాడు. చిల్లర్ ఫెలోస్ కొంచెం లిమిట్స్ దాటే మాట్లాడింది, తప్పదు, వాళ్ళు అలాగే చేశారు. ప్రేరణ అయిపోయింది కదా, నాగమణికంట నేను యష్మి పాయింట్స్ విని కరెక్ట్ కాదు అన్న. నేను ఆల్రెడీ యష్మి చెప్పినంత వరకు విన్నాను, నాగమణికంట ఎందుకు ఉండకూడదు అనేసి ఆ అమ్మాయి చెప్పిన వరకు విన్నాను కరెక్ట్ కాదని చెప్పాను. సోనియా నా పాయింట్స్ వినలేదు, రెండో పాయింట్కి ఆపేసావు అంటే అక్కడ నువ్వు చెప్పిన పాయింట్సే చెప్తాను, దాంట్లోకి డెప్త్కి వెళ్తాను, రాంగ్ పాయింట్స్ అని నాకు అర్థమైంది, అందుకని ఆపేసి నేను నా పాయింట్స్ చెప్పి ఆ రోజు అతను పాయింట్స్ కూడా చెప్పుకున్నది ఏం తెలుసా, అతను స్ట్రాంగ్ అనే చెప్పుకున్నాడు. నా దగ్గర ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంత్ ఉంది, నా ఫిజికల్ స్ట్రెంత్ నువ్వు, నా మెంటల్ స్ట్రెంత్ పృథ్వీ సోనియాతో మీ ఇద్దరు రీప్లేస్ చేయగలరు కాబట్టి నేను తప్పుకుంటున్నా అంటాడు. అది ఏంది? త్రూ ప్రాసెస్ జరిగింది, సాక్రిఫైస్ కాదు. ఒకవేళ సాక్రిఫైస్ అయితే కామెడీ ఏంటంటే మీరు కూడా కలిసి అతనే తీసేయాలని అనుకున్నారు ప్రాసెస్ త్రూ, మళ్ళీ సాక్రిఫైస్ చేశారంటారేంది? ప్రాసెస్ త్రూ కదా జరిగింది. అంటే ఏం లేదు, ఇక్కడ మిస్టేక్ అంతా ఎక్కడ వచ్చింది, నబీల్ అనే పర్సన్ని రాంగ్గా వీళ్ళు తొలగించారు అనర్హుడు అని చెప్పి, దాన్ని జస్టిఫై చేసుకోవాలి అంటే మనీ కూడా సాక్రిఫైస్ చేసుకున్నాడు. మేము తీసేసామంటే తప్పు, మేము తీసేసేలా అంటారేంది? వాళ్ళందరి ఒపీనియన్ కూడా మనీ వెళ్ళాలంటే ఏంటి, మనీ వీక్ పర్సన్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అసలు రీజన్ చెప్పిందే వీక్ పర్సన్ అని, యష్మి చెప్పిన రీజన్ ఏంది వీక్ పర్సన్ అని, సోనియా చెప్పిన రీజన్ ఏంది వీక్ పర్సన్ అని. వీక్ పర్సన్ తీసేశారు కదా, అక్కడ వీక్ పర్సన్ ఎందుకు తెలియదు మరి? బిగ్ బాస్ టీమ్ ఇలా అడగండి ప్లీజ్. యష్మి చెప్పిన రీజన్ వీక్ పర్సన్, సోనియా చెప్పిన రీజన్ వీక్ పర్సన్, కానీ అక్కడ నబీల్ని తీసింది స్ట్రాంగ్ పర్సన్ స్ట్రెంత్ ఉండే పర్సన్ అని వాళ్ళ డిస్కషన్లో వచ్చిందే తీసేశారు. అప్పుడు అర్థం ఏంటి?
రాంగ్ చేయబోతున్నారు చేస్తున్నారని తెలిసింది కాబట్టి ఇక్కడ సాక్రిఫైస్ అనే పదం తెచ్చుకున్నారు మణికంఠ. అది అక్కడ కాలేదు మణికంఠ, ఇదేంద్ర నాయన నేను అన్ని మంచి పాయింట్లు పెట్టినా వీక్ వర్షన్ తీయమని చెప్పాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ నా మీదకి దోశారంటే కాలదా? నో అని అందుకని వీళ్ళకి కాలి వాళ్ళ ముందు పుష్పాలు అయిపోయారు, అనవసరంగా వీపీలు అయిపోయారు అనే ఫీలింగ్తో ఇక్కడికి వచ్చి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. మాట్లాడి నాగమణికంట అక్క అన్ని రాంగ్ పాయింట్స్ మాట్లాడుతున్నావు, అక్క డెప్త్కి వెళ్తున్నావు. సోనియా డిసగ్రిమెంట్ ఉండాలా, డిసగ్రిమెంట్స్ నీకు ఉండాలా అంటే నువ్వు ఒప్పుకోకుండా ఉండాలి. మరి నేను నీ ప్లేస్లో ఉండుంటే నేనైతే ఒప్పుకునేదాన్ని కాదు, డిసగ్రీ చేస్తూ ఉండేదాన్నంట. నాగమణికంట నేను ఇప్పుడు ఎలా అవుతుంది అక్క, ప్లీజ్ అక్క, ఇలాంటి సిచ్యువేషన్లో చివరికి నా టేబుల్ మీదకే వచ్చేస్తాయి నాకు అన్ని ఇట్లాంటి సిచ్యువేషన్లో నా దగ్గరికి వస్తాయి నేను ఏం చేసినా కూడా అనగానే ముగ్గురు ఒకేసారి ఇంతమంది మాట్లాడితే ఏం చేస్తారు, ముగ్గురు ఒకేసారి ఏమన్నా తెలుసా, ఎందుకంటే నీ క్లారిటీ లేదు కాబట్టి ఒకేసారి రైమింగ్లో. ఆ తర్వాత సోనియా ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడతావు కాబట్టి. తర్వాత నాగమణికంట ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడానక్క, హర్ట్ఫుల్గా నేను ఏం మాట్లాడానంటే ఎస్ ఇట్ ఈస్ హర్ట్ఫుల్, దట్ వాస్ నాట్ టీమ్ డెసిషన్, నువ్వు స్కోప్ ఇవ్వలేదు టీమ్ డెసిషన్ కాదా, ఒక డిస్కషన్ జరుగుతా ఉంది మధ్యలోనే అతని వైపు నేనే వెళ్తానే అనిడు. డిస్కషన్లో టీం మొత్తం అదే చెప్పారు. ఇతను చెప్పుకున్న తర్వాత కూడా కామెడీ చూసావా ఎంతో కామెడీయో, నాగమణికంట తను చెప్పుకున్న తర్వాత కూడా నెక్స్ట్ పృథ్వీ కూడా నాగమణికంట అంటాడు, నిఖిల్ కూడా నాగమణికంట అంటాడు, అది కూడా చూపించాడు లైవ్లో. వీళ్ళు టీం డెసిషన్ కావాలంటారు, టీం వాళ్ళు కూడా ఇతన్నే తీసి ప్యాక్ చేసి పక్కన పెడదాం అనుకుని ఇతని మీద వేస్తారు. అంటే లిటరల్గా పిచ్చోని చేయాలని ఏమి లేదు అక్కడ పాయింట్, సింపుల్. తర్వాత సోనియా నాగమణికంట టీం కూడా డిసైడ్ అయ్యింది కాక, నన్ను తీయాలనే కాక టీం డిసైడ్ అయింది. సోనియా నువ్వు గివప్ ఇవ్వగానే అలా చేసామంట, గివప్ ఇవ్వగానే అలా చేశారా, గివప్ ఇవ్వగానే చేసామంటే సింపుల్ చూడండి, ఇతను గివప్ ఇవ్వాలా, తన మీద తన పాయింట్స్ చెప్పాడు. అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ పేర్లు చెప్పచ్చు కదా, పృథ్వీ కూడా అతని పేరు చెప్పాడు, ఇంకొకరు కూడా ఇతని పేరు చెప్పాడు, అందరి పేర్లు చెప్పాడు. అతను ఆ రోజు అక్కడ ఏం చెప్పాడు తెలుసా, నాగమణికంట తన పాయింట్స్ చెప్పుకునేటప్పుడు కూడా తన స్ట్రాంగ్ అని చెప్పుకున్నాడు, నా దగ్గర మెంటల్ స్ట్రెంత్ ఫిజికల్ స్ట్రెంత్ ఉందని చెప్పుకున్నాడు. అతను వీక్ అనుకోని చెప్పుకోవాలి, అతని రీజన్ కూడా అది చాలా తెలివిగా ప్లే చేశాడు నాగమణికంట మాత్రం. అయినా కూడా వీళ్ళు మాత్రం దాంట్లో ఆ ట్రాప్లో పడిపోయారు ఖచ్చితంగా. నాగమణికంట మీరు కూడా నా నేమ్ చెప్పారు కదా అక్కడ యష్మి హౌస్ మొత్తం చెప్పినా నీ మాట మీద నువ్వు ఉండాలి, నువ్వు ఫైట్ చేయాలంటుంది నీకోసం. నాగమణికంట డూ యూ నో అంత ఈజీగా నేను ఎలా సాక్రిఫైస్ చేస్తాననుకున్నారు అక్క, ఏమనుకున్నారు మీరు, నేను ఆల్రెడీ నామినేషన్లో ఉన్నా, ప్రాబ్లమ్స్లో ఉన్నా, అసలు ఇవన్నీ కరెక్ట్ కాదనేసి గట్టిగా అరుచుకుంటా, నేనేమైనా పిచ్చో నా చేయడానికి, ఒక్కరు కూడా అర్థం చేసుకోరు ఏంటో నా అది కావాలని చేసినట్టు చేస్తున్నారు అనేసి మైకి సిరీస్ వెళ్ళిపోతారు బాత్రూంలోకి ఏందని. అప్పుడు సీత నిఖిల్తో మాట్లాడుతూ ఉంటుంది, ఇది రాంగ్, మీరు ఎంత చేసినా కూడా రాంగ్, ఇలాంటి వర్స్ట్ డిసిషన్ మీరు తీసుకోలేదని. విష్ణు కూడా ఫస్ట్లో అంటది ఇట్లాంటి మాటలు మార్చేవాడిని చూడలేదు, ఐ హ్యావ్ నెవర్ సీన్ అనేసి విష్ణు గివస్సంగా సీరియస్ అవుద్ది నిఖిల్ మీద. ఆ తర్వాత నాగమణికంట మళ్ళీ వస్తాడు, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ద హౌస్, ప్లీజ్ నా డబుల్ మైండ్తో మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాను అతను గట్టిగా అనుకుంటున్నాడు. అనుకొని పృథ్వీ డోంట్ బి సారీ, హౌస్కి కాదు టీముకి సారీ ఫీల్ అవ్వాలి నువ్వు అది ఇది అని చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా చెప్పొస్తాను, లోపలికి కూడా సారీ నాది సాక్రిఫైస్ చేశానంటే నబీల్ అలా కనపడలేదు మచ్చా అనేసి అంటాడు. లేదు నేనే సాక్రిఫైస్ చేసేయాలి అనేసి చెప్తాడు. యష్మి ఏమైనా చేసుకో అనేది సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత నాగమణికంట వెళ్ళి సారీ నా సాక్రిఫైస్ అని చెప్పాడు, లోపల చెప్పేసి వచ్చిన తర్వాత తల పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నారు, ఏం చేయాలి అలా బిహేవ్ చేయట్లేదురా నేను, ఏంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాను యష్మి అంటది. ఏదో ప్రెజర్ చేసినట్టు మేమేదో నిన్ను ఇబ్బంది పెట్టినట్టు చేయొద్దు, నీ ఏజ్ ఎంతరా నాకు అర్థం కావట్లేదు చెప్పు, చిన్న పిల్లాడిలా చేయొద్దు, వేరే వాళ్ళని బ్యాట్ చేయొద్దు, ఇక్కడ నువ్వు డ్రామా క్రియేట్ చేస్తున్నావు అని పృథ్వీ వాళ్ళు కూడా అన్నారు. తర్వాత సోనియా యు ఆర్ అబ్సల్యూట్లీ అగైనెస్ట్ టీమ్ అని యూ స్పోక్ దెమ్, అదేనా అదే చెప్పింది అక్క. అగైనెస్ట్ అయితే నేను కూడా ఫైట్ చేసి ఉండేవాడిని కదా, నేను ఎందుకు వెనక్కి వస్తాను, అగైనెస్ట్ కాదక్క అంటే సోనియా అగైనెస్ట్ ద టీమ్ అని అర్థమైంది నాగా, ఎందుకంటే నువ్వు అగైనెస్ట్ ద టీమ్ అని ఎక్కడెక్కడ అర్థమైందో తెలుసా, ఇక్కడ కూడా దొరికిపోతారు గట్టిగా. ఎక్కడంటే నువ్వు ఆదిత్యని అండ్ అదర్ సీతాని తీసేద్దామన్నప్పుడే నువ్వు అగైనెస్ట్ ద టీమ్ అనుకున్నా అంటే అదేంది అర్థం, వాళ్ళిద్దరిని తీస్తే మనం ఎలా గెలుస్తామని. వీళ్ళే పిరికి పందులు, నబీలు ఉంటే మనం గెలలేమని ఇండైరెక్ట్గా స్టేట్మెంట్లో అర్థమవుతానే ఉంది, వాళ్ళు లాజికల్గా మాట్లాడరాలా. నువ్వు టీంకి అగైనెస్ట్ అని ఎక్కడ అర్థమైందంటే నువ్వు సీతాని ఆదిత్యాన్ని తీసేద్దాం నబీల్ని వద్దు అన్నావు చూసా, అక్కడ కూడా అర్థమైందంట. అంతేకాకుండా అవతల వాళ్ళ టీం కూడా మనం పోటీ పడాలని చూడు, ఇవన్నీ పాజిటివ్ కదా ఆ పర్సన్ మాట్లాడిన దాంట్లో. నువ్వు ఇంకొక మాట అన్నావు, అవతల వాళ్ళ టీం కూడా స్ట్రాంగ్ ఉండాలి మనం పోటీ పడాలంటే అన్నావు, అది కాదా టీంకి అగైనెస్ట్ అంట. అంటే అవతల వాళ్ళ టీం స్ట్రాంగ్ ఉండాలా, మంచి వాళ్ళని తీసుకోకుండా వీక్నెస్ వాళ్ళని తీసేయండి, మనం వాళ్ళతోనే ఫైట్ చేద్దాం అని అన్నది రాంగ్ పాయింట్. ఎందుకంటే అక్కడ అనర్హుడు అనేది నాగమణికంటకి అర్థమైంది, అందుకని ఆ పాయింట్ చెప్తాను వాళ్ళకి ఊరికి ఎక్కట్లా, మన క్లాన్ కోసం చూసుకున్నారు. నాకు సార్ తిడతారు చూడండి, నాకు సార్ ఎలా ఉంటుంది తెలుసా, పచ్చి బూతులు
అవి అలా కనపడితే కానీ బూతులు తిట్టరు. పచ్చి బూతులు తిడితే ఎలాంటి ఎఫెక్ట్లు వస్తాయి అక్కడ. అంత దారుణమైన మాటలు, అంత దారుణమైన పదాలు వాడకుండా అంత మీనింగ్ వచ్చేలాగా ఏదో ఒకటి గట్టిగా అంటాడు, మామూలుగా అంటాడు. ఎందుకంటే వాళ్ళు అనర్హులు తీసేస్తానంటే ఏంటి ఇది చేయడం, మీరు పెంట చేసుకున్నారని. అయితే నాకు తెలిసి నాగమణికంట కూడా అంటారు వాళ్ళు ఏదేం చేస్తారు. ఇంకా అప్పుడు ఫీల్ అయ్యాడు, అక్క రాంగ్ అని వచ్చి అన్నింటినీ రాంగ్ అంటే మాత్రం నేను ఒప్పుకోను అక్క, ప్లీజ్ అక్క అనేసి అంటే నిఖిల్ వచ్చాడు అప్పుడే. నువ్వు టెన్షన్ తీసుకోక, ఐ విల్ స్టెప్ బ్యాక్ అనేసి అన్నావు కుదరా నువ్వు అంటే, అప్పుడు ఇక్కడలా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాగమణికంట క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రేమమ్మ నేను వచ్చి అడిగానా, నువ్వు టెన్షన్ తీసుకోబాకరా, నువ్వు టెన్షన్ తీసుకొని నువ్వు గిల్ట్ ఫీల్ అయ్యి నువ్వు తప్పుకుంటావేమో అన్నట్టుగా అనగానే, తప్పుకోవాలని చూస్తున్నావా ఏంటంటే, ఇలా అన్నావురా నవ్వుతూ అవును అన్నట్టుగా, అందుకు నేను లేదురా నేనే వెళ్ళిపోతాను నువ్వు అలా వెళ్ళొద్దని కదా చెప్పానంటే, అది పక్కన పెట్టి మా దాని గురించి వద్దంటాడు. ఇదేం చూపి ఇలా ఎపిసోడ్లో అవన్నీ లేపేశాడు. అతను అన్నాడు కాబట్టి నేను సాక్రిఫైస్ చేస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవన్నీ ఎపిసోడ్లో లేపేశారు. అంతా అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయింది. నాగమణికంట లాస్ట్లో ఏమంటే, టీం అంతా కొలాబరేటివ్గా తీసుకున్న డెసిషన్ నా తొత్తరగాని నేను అందుకనే చేసినలే, నా నోటి తొత్తరలే, నేను ముందే చెప్పేసాను అయిపోయింది అన్నాడు. నేను ఇక ఆయన ఓన్ ఒపీనియన్ లేదు అసలు, పాపము ఆ సంచాలక ఆ చీఫ్ ఓన్ ఒపీనియన్ లేదు, అంతా ఆవిడది చాలుతుంది అనేసి మాట్లాడుతుంది మళ్ళీ మామూలుగా ఉంటుంది అందరితో. నెక్స్ట్ నాగమణికంట నబీల్తో మాట్లాడాలంటే భయం వేస్తుందిరా నాకు అనేసి అంటే, నబీల్ మేరీ జాన్ మమ్మ ఏడొక మమ్మ, ఇక్కడ చాలాసేపు చెప్తాడు, ఊరికి భయపడద్దు మమ్మ, ఎవరికి నీకు ఏదనిపిస్తే చెప్పాలని చాలాసేపు మోటివేషన్ చేస్తాడు. సూపర్ లైవ్లో అవన్నీ తీసేస్తాడు. తర్వాత నాగమణికంట ఏడుస్తూ, లేదు మామ వాళ్ళు చెప్పింది కూడా ఓకే అనిపిస్తుంది, నేను చెప్పింది ఓకే అనిపిస్తుంది, ఎవరు చెప్పింది నాకు ఓకే అనిపిస్తుంది, ఏం అర్థం కంటే వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అని ఏమనుకోవద్దు మా వదిలేసి. అప్పుడే నిఖిల్ వస్తే నిఖిల్ని కూడా మళ్ళీ వెళ్ళి నాగమణికంట హక్ చేసుకుంటాడు పాపం. అప్పుడు నిఖిల్ ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ గేమ్లా పర్సనల్గా చూసుకోరా, అది నేర్చుకోరా ఫస్ట్ అనేసి అంటాడు. అయిపోయింది. నెక్స్ట్ ఛాలెంజ్ చూసేసరికి ప్రతి క్లాన్ నుంచి 2 మెంబర్స్ని తీసుకొని క్యూబ్ షేప్ ఫామ్ చేయాలి, 5 నిమిషాల టైము. ఇది ఓడిపోయారు అందరూ, అది చాలా టఫ్లే. నెక్స్ట్ సరికి యష్మి చాలా టఫ్గా ఉంది, బాగానే ఆడారు అందరూ అనేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. అయిపోయింది. నిఖిల్ టీంతో ఎందుకో పొద్దున్నుంచి స్టార్ట్ చేస్తుంది ప్రేరణ, ఎందుకు ఇట్లా ఉంది పొద్దున్నుంచి ఇలా అంటే, మీరు ఇలాంటి చెత్త డిసిషన్లు తీసుకుంటే అలాగే ఉంటారు ఊరిన. నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే, అలారం ఉంటుంది, అలారం మోగినప్పుడల్లా ఆ స్టేజ్లు కట్టుంటారు హౌస్లో అక్కడక్కడ అందరూ వెళ్ళి 20 సెకండ్ల టైం వస్తుంది, అందరూ వెళ్ళి అలారం ఎక్కడైతే మోగుద్దో ఆ స్టేజ్ మీదకి పోవాలి 20 సెకండ్ల లోపల, తర్వాత డ్యాన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ టైం తగ్గుతూ వస్తుంది, ఏదో ఒక స్టేజ్ మీద అలారం మోగితే అక్కడికి వెళ్ళి ఆ లోపల వెళ్ళాలి. ఆ టైం లోపల ఇచ్చిన 15 సెకండ్లు 16 సెకండ్ల లోపల వెళ్ళకపోతే ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళు అవుట్. అలా చాలాసార్లు జరుగుద్ది. ఎవరి క్లాన్ మెంబర్స్ అయితే ఎక్కువ మంది మిస్ అవుతారో లాస్ట్కి సీత వాళ్ళ క్లాన్లో ప్రేరణ ఒకటే మిగిలిద్ది, వీళ్ళ క్లాన్లో పృథ్వీ నిఖిల్ మిగులుతారు. సో ఓవరాల్గా వైల్డ్ కార్డ్స్ స్టాప్ చేయగలిగారు. గెలిచింది శక్తి క్లాన్ ఇక్కడ. సో వాళ్ళ క్లాన్ తరపు నుంచి జరిగిందనమాట. సో టోటల్గా ఈ ఛాలెంజ్ అయిపోయిందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇవన్నీ అయిపోయినాయి. సో 9 మంది వైల్డ్ కార్డ్స్ ఉన్నారంటే అనౌన్స్ చేస్తాడు. నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో కూడా ఇలాంటి టాస్క్లు మళ్ళీ జరుగుతాయి. దానికి కొంచెం డిఫరెంట్గా ఏదో ప్రాసెస్ పెడతాడు బిగ్ బాస్ ఊరికే. అట్లా మొత్తం మీద 7 మంది బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతున్నారు. ఆ పేర్లతో ఒక వీడియో కూడా చేశాను. నాకైతే మణికంఠని చూస్తే పాపం అనిపించింది. ఎందుకంటే పిచ్చోని చేస్తున్నారు లిటరల్గా. వాళ్ళు తీసుకున్న డెసిషన్ రైట్ అనిపించుకోవడం కోసం, వాళ్ళు తీసుకున్న వరస్ట్ డెసిషన్ పిరికి పందల డెసిషన్ రైట్ అనిపించుకోవడం కోసం మేము మణికంఠని మేము ఆ రీజన్తో తీసేది వాడికి వాడే వెళ్ళిపోయాడంట. వీళ్ళు చెప్పిన రీజనే వీక్ అని, 2-3 చెప్పిన రీజన్ మళ్ళీ వాడే వెళ్ళిపోయినట్టారు. అసలు ఆ పాయింట్ ఎందుకని? మీరు తీసేసిన రీజన్ అది వీక్ అని, వేరే వాడిని తీసేసింది స్ట్రాంగ్ అని. అక్కడ తేలిపోవట్లా. మీరు తప్పించుకోవడం కోసం అవతలని పిచ్చోని చేసి అతనేదో మిమ్మల్ని ఏదో చేసినట్టుగా రాచి రంపాన్ని పెట్టి అందరూ 4-5 పైన పడితే ఎలా చూస్తున్నారు జనాలు. నా కమ్యూనిటీలో పోలు పెడితే 82% ఆ క్లాన్ మెంబర్స్దే, సోనియా క్లాన్ మెంబర్స్దే రాంగ్ అని చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో పెడితే 80% అదే అంటున్నారు. మరి అక్కడే విట్నెస్ అవుతుంది కదా, లిటరల్గా అర్థమవుతుంది కదా ఎవరి తప్పు ఎవరిది రైట్ అనేది. దయచేసి కామెంట్ చేయండి ఎవరి తప్పు ఎవరిది రైట్. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఫస్ట్ కామెంట్లో. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అండి. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. ఎక్కడి నుంచి వేరే దగ్గరికి పోయి దేవరా సినిమా చూడాలా. దేవరా డైలాగ్ ఏంది? దేవరా అడిగాడంటే చెప్పినట్టు, దేవరా అడిగినాడంటే చెప్పినట్టు. దేవరా సినిమా చూసి రావాలా, చూసి వచ్చి రివ్యూ చేస్తాను. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వీడియోని లైక్ చేయండి. దాంతోపాటుగా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అన్నా ఇక్కడ అనేసి కామెంట్ చేయండి. సినిమా చూసి వస్తాను, కుదిరితే సినిమా రిలేటెడ్గా ట్వీట్స్ చేస్తూ ఉంటాను. ట్విట్టర్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. పర్ఫెక్ట్గా మాట్లాడేవారు ఓడాలంటే కామెంట్ చేయండి.